బావా ఏంటి చిన్నప్పటి నుంచి మార్నింగ్ వాక్ అని వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం. పర్లా బానే ఉంది. నువ్వు లేవు కానీ నాకు రోజు వాకింగ్ చేయాలని ఉంటుంది దిల్లు. నాతో ఏం పని? ఒక్కటే వెళ్ళొచ్చుగా. రేపటి నుంచి అదే చేస్తా. మొహం పగిలిపోద్ది. ఏ నువ్వే వెళ్ళమన్నావుగా. నువ్వు లేకుండా ఇంట్లో ఒక్క ఎపిసోడ్ కూడా ఉండలేనమ్మా. ఏడ్చావులే, ఏదో టైం పాస్ కోసం చెప్పు. వీడెవడు బావా? తిన్నగా నడవలేడా? ఇలా అడ్డంగా నడుస్తున్నాడు. ఆవిడ తెక్కవాడిది. ఇలా అడ్డంగా నడిస్తే మంచిదని ఎవడో చెప్పుంటాడు. అరే ఎవడు బావా వీడు ఇలా నడుస్తున్నాడు? రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో దిల్లు. అవునవును, పెద్ద వేఫేగాడ్లా ఉన్నాడు. వీడికి బాబుగాడికి గొడవ పెడితే భలే ఉంటుంది దిల్లు. అప్పుడు బాబుగాడిని విసిరి అవతల పడేస్తాడు. వాడిని అనుకుంటాడు. తొక్కలే, ప్రపంచంలో వీడొక్కడేనా ఉంది? అసలు ఇలాంటి అడ్డమైన వాళ్ళని షూట్ చేయాలి బావా. అవును, భూమికి భారం. రాత్రి తాగింది దిగలేదా? అయినా నీకెందుకురా వాకింగ్? ఒళ్ళు పెరగానే సరిపోదు, బుర్ర కూడా పెరగాలి. చేసింది చాలే కానీ వీణ్ణే అంటున్నావని అర్థమైంది. రన్ను ఏంటి పొద్దు పొద్దునే? బాబు నా ఫ్లో మిస్ అవుద్ది పాప. పొద్దు పొద్దునంటే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అని అర్థం. చెప్పండి, ఉదయాన్నే పెత్తనాలకు వెళ్తే మాకు కాఫీ ఎవరిస్తారు? మీ బాబా. కొంచెం జరగండి పాప. మేడం జరగద్దు పాప. నో షూర్, డామ్ షూర్. అయితే సరే. చూడండి బాబు సార్, మీరు ఎంత గింజుకున్నా మా మీద గ్రిప్ సాధించలేరు కానీ అనవసరంగా మమ్మల్ని తిట్టి వాళ్ళకి మాకు బోర్ కొట్టించకండి. ఓహో, గ్రిప్ సాధించలేమంటావు అంతేగా? తెలుగులోనే కదా చెప్పింది. తెలుగులోనే చెప్పారు సార్. ఏదో మా అజ్ఞానం కొద్దీ అడిగాం అంతే. కాఫీ తీసురా. కాఫీ రేపటి నుంచి ఉదయాన్నే బయటికి వెళ్ళారంటే కాళ్ళు విరక్కొట్టేస్తా. మేము వెళ్తే మీకేమవుతండి? నోరు విప్పితే పొడిచి పారదొబ్బుతా. గ్రిప్ దొరకదా పాపా? ఫోన్ గన్నొద్దా బాబు? ఈ టుమ్రి గాళ్ళకి గందాక ఎందుకు పాపా? ఫోన్ చాలు. అసలు మీ సిస్టర్ మాట అంటే కూడా లెక్క లేకుండా పోతుంది వీళ్ళకి. యా బాబు, యూర్ రైట్. అవసరం లేదు, కాఫీ తెస్తానులే. అది గుర్తుందిగా? కాళ్ళు విరగొడతా. వెళ్ళండి. గ్రిప్పు రాదంట, బోరు కొట్టించద్దంట. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని దాని ఇష్టం వచ్చినట్టు. ఏంటి నీ చూపులకి భయపడతావు అనుకుంటున్నావా? కాళ్ళు విరగొడతా. వెళ్ళే. రా బావా. నువ్వు కూర్చో పాప. ఈ వాటర్ దిల్లు రాయలసీమ వాటరా? ఇదేంటిది? రాయలసీమ నీళ్లు బావా. ఆది సినిమా చూసావుగా? చూసాను. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఊర్లోకి రాగానే ఊళ్ళో వాళ్ళందరూ నీళ్లు పోస్తారు. అలా పోయి బావా, పోయి. సరే.
చాలు బావా, అన్నీ ఇప్పుడే తాగేస్తే తర్వాత ఎపిసోడ్లో కష్టం. దిల్లు ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది కదూ. బాగా తప్పదు బావా, ఇలా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోకపోతే వాళ్ళని ఎదుర్కోలేం. ఆ బాబుగాడు కాలు విరగొడతానంటాడా? అసలు వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు బావా? మనం ఏం పేకలేం అనుకుంటున్నాడు. చూడు కామ్రేడ్, అమ్మ తోడు వాణ్ణి అడ్డంగా బుక్ చేస్తా. ఎలా? ఇలా రా బావా, మన కాళ్ళు విరుగుతాయో వాడి కాళ్ళు విరుగుతాయో చూద్దాం. వాడు మనల్ని మరీ స్కూల్ పిల్లల్ని చేసి ఆడిస్తున్నాడు. బావా, ఇప్పుడు ఇలాగే మెట్లెక్కి దిగుతూ ఉంటా. నువ్వు స్టాప్ అను. అక్కడ ఆగి అదే మెట్టు మీద ఆయిల్ పోస్తా. కళ్ళు మూసుకుని ఎందుకు లేదు దిల్లు? నా కాళ్ళు విరుగుతాయనా? నెవర్. నువ్వు స్టాప్ అను. సరే. రెడీ బావా? స్టాప్. నువ్వు సూపర్ బావా. ఇక్కడ నుంచి పడితే నాట్ ఓన్లీ కాళ్ళు బట్ ఆల్సో నడుం. నువ్వు పంచి ఈ దాని నుంచి కిందకి వెళ్ళిపో. బావా, ఇప్పుడు స్టైల్ గా దిగుతాడు, వెళ్ళకిలా పడతాడు, వేరే కేక పెడతాడు. అప్పుడు ఆ కేక విని టీవీ సీరియల్స్ లో లాగా పడిన 10 నిమిషాలకి పరిగెట్టుకుంటూ వద్దాం. Hey, what are you doing here? మేడం, ఏం లేదు. పాపా, నా బ్రీఫ్ కేస్ ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడే ఉంది బాబు, నువ్వు ఫస్ట్ స్టెప్స్ దిగిరా. అలాగే పాపా, నేను స్టెప్పులు వేసుకుంటూ రజనీ స్టైల్లో దిగొస్తా. దిగరా? పెద్ద కబాలి అనుకుంటున్నాడు బాబా. కాళ్ళు విరుగుతాయని తెలీదు. రా చూద్దాం. బాబు, కమ్ ఆన్ క్విక్, టైం 9:20 అయింది. ఇంకో 5 మినిట్స్ ఉందిగా పాపా, వస్తున్నా. 5 మినిట్స్ దేనికి బాబా? ఏమో దిల్లు, నాకైతే బాబుగడు మనం అనుకున్నంత ఎర్రదో కాదనిపిస్తుంది. ఆడి మొహం 2 నిమిషాల్లో పడతాడు చూడు. కబాలిరా. వస్తున్నాడు. దిల్లు గమనించుంటాడా? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. అరే, క్రెడిట్ కార్డు మర్చిపోయానే. తొక్కలే, ఇవాళకి డెబిట్ కార్డుతో సరిపెడతా. అవును, పడితే అరవాలిగా. అరవలేదేంటి? వీడొచ్చాడేంటి బావా? ఏమో. ఓసే తింగరి, రావే బయటికి. అరే గిరి, రండ్రా. Come on, I say. ఇతని పేరు గౌరీ, కరాటేలో బ్లాక్ బెల్ట్, జిమ్ లో కోచ్, ఇప్పుడు మాకు బాడీ గార్డ్. మిస్టర్ గౌరీ, వీళ్ళు నాకన్నీ తెలుసు. హలో, నేనే, నా గొంతే అంత.
గొంతిలా ఉంటే నవ్వడమేనా? If you have guts, get up. అరే రే 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 రే. ఏమి ఎక్స్ట్రాలు? నూనె పోస్తారా? అంటే నా కాళ్ళు విరగొడదామనే? బాబు, అంటే లెగ్స్ ని బ్రేక్ చేద్దామని పాప. నన్ను వెఫే అన్నారు మేడం. వెఫే అంటే? ఏయ్ లే చెప్పు. రే సింహం తోకతో ఆడుకో, జోలుతో కాదు. వెఫే అంటే ఏంట్రా? చెప్పండి రా. అది వెఫే అంటే అదే వేస్ట్ ఫెలో అని. విన్నావుగా గౌరీ? విన్నాను సార్. ఇక వీళ్ళు సాయంత్రానికల్లా ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. అమ్మా ఉప్పు నుండి దెబ్బకు రాలిపోయేది, అంత గట్టిగా కొట్టేది. బాబా ఇవి తాగు, కొండంత శక్తి వస్తుంది, బాలుడంత పౌరుషం వస్తుంది, సిక్స్ ప్యాక్ అంతా బాడీ వస్తుంది. దిల్లు, నీకు నీ రాయలసీమ వాటర్కో దండమే. వాడిని కొట్టాలంటే 6 ప్యాక్ కాదు 60 ప్యాక్స్ కూడా సరిపో. డీలో పడకు బాబా, క్లైమాక్స్ లో విజయం మనదే. అప్పటిదాకా మనం బతుకుండాలి కదా కామ్రేడ్. మనలోని పిరికితనమే ఎదుటోళ్ళ ధైర్యాన్ని నింపుతుంది. వెనకడుగు వేయొద్దు కామ్రేడ్. ముందడిగేస్తే మొహం పగలగొడతానని చెప్పాడు కదా. అయినా ఈ బాడీ గార్డ్ ఐడియా బాబు గారికి ఎవడిచ్చాడు? నువ్వన్నట్టు బాబుని తక్కువ అంచనా వేయకూడదు బాబా. ఇప్పుడు ఏం చేద్దామంటావు దిల్లు? ఆలోచిస్తా బాబా, వాళ్ళ వీక్నెస్ ఏంటో గమనిద్దాం. గమనించే లోపల కుమ్ముతున్నాడుగా. అది మనం పార్క్ లో ఇచ్చిన జలకి ప్రతీకారం బాబా. పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని కొడుతున్నాడు కొడుకు. అవును, నీకా నోటితోలు ఎక్కువ. మన మాలని మనం వస్తే మనకి ప్రాబ్లం. ఇదిగో బాబా, నువ్వింత పిరికి సన్నాసిని అనుకోలేదు. ఆఫ్టర్ ఆ కీసర కొంతకాన్ని మేనేజ్ చేయలేమా చెప్పు? అవును, వాడి మాటలు ఎలా ఉన్నాయి, చేతలు ఎలా ఉన్నాయి చూసావుగా. ఎక్కడ చచ్చారా? చూసావా బాబు వాడి పొగరు? మనం వెళ్దాం పద. తాడో పేడో చావో రేవో వాళ్ళో మనమో తెచ్చుకుందాం. దిల్లు, నీకు దండం పెడతాను, ఈ ఒక్క సీన్కి ఓడ్చుకుందామే ప్లీజ్. సరే పద రా. బాబు, కర్రీ కొంచెం భయపడి చాలా బాగుంది. అలాగే పాప. ఏంటలా దయ్యం వేసుకుని నిలబడ్డా? వినపడలేదా? వడ్డించా? వడ్డించు. బావా, మా ఫ్రెండ్ కావేరి వచ్చినట్టుంది. చూసావా చూసావా గౌరీ, వెటకారం నీది. అర్థమైంది సార్. చెప్పాగా వీళ్ళకి నిలువెల్లా వెటకారమే అని. వడ్డించా? అలాగే బాబు సార్. ఏంటా నిలబడ్డాం? వినయంగా నిలబడి వడ్డించు. బొత్తిగా మంచి మర్యాద లేకుండా పోతుంది. బాబు, మేనర్స్ తెలీదు అంటున్నాను పాప. యా బాబు, యూర్ రైట్. రైటో రాంగో, మీరు త్వరగా కానియండి. మీరు కానిస్తే మేము భోంచేస్తాం, మాకు ఆకలేస్తుంది. లే పాప, మనం పోదాం, వీళ్ళు భోంచేస్తారట. సార్ ఏంటి సార్, మీరు కూర్చోండి. వద్దులేవయ్యా గౌరీ, వాళ్ళనే తిన్నే. చిచి, ప్రశాంతంగా భోజనం కూడా చేయలేరు. యాదవ సంత. మీరు కూర్చోండి సార్. మేడం మీరు కూర్చోండి. అట్ట వద్దులేండి బాబు సార్, కూర్చోండి. పాపకి నాకు సారీ చెప్తే కూర్చుంటాం. ఏయ్ సారీ చెప్పండి. సారీ. సారీ. ఇప్పుడు సాంబార్ వడ్డించు, మరి లెక్క లేకుండా పోతుంది. యా బాబు, యూర్ రైట్. పాప అర్థం కాకపోయినా ఫాలో అవుతున్నాను బాబు. అంతే అంతే, కంటిన్యూ అయిపో. బాబుగా నువ్వైపోయావ్రా. ఏమైంది సార్? వేడి వేడి సాంబారు చేతి మీద పోసింది పాప. మీరు భోజనం చేయండి సార్. ఇక మన గ్రిప్ పోయినట్టు దిల్లు. మనం బంతి లాంటి వాళ్ళం బావా, ఎంత కొడితే అంత లేస్తాం. అమ్మా, ఇప్పుడే లేస్తానన్నా. అమ్మా, అబ్బా, బావా, ఈ దొంగ సచ్చినండి ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడేం మాట్లాడదు దిల్లు, ముందు మనం భోంచేద్దాం. అవును బావా, ఆకలి దంచేస్తుంది. రా భోంచేద్దాం. యా యూర్ రైట్ చరిత. హౌ ఇస్ దాక్షాయిని? బాబోయ్, అత్తే ఫ్రెండ్స్ అందరినీ పాప మేడం కలిపేసుకుందిరా. 1 minute, హోల్డ్ ఆన్. ఏంటి? అబ్బే, ఏం లేదండి,
చరిత దాక్షాయని ఇద్దరు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుతుంటేను. గౌరీ, అరే ఈ మాత్రం దానికి గౌరీలు శివలు తులసీలు ఎందుకులేండి, మీరు మాట్లాడుకోండి, హ్యాపీగా మాట్లాడుకోండి. బీ కేర్ఫుల్. చెప్పు చరిత. దిల్లు ఏదో ఒకటి చేయాలి. పద, తింటే ఆలోచనలు వస్తాయి. ఎస్. వీడేంటి బాబా బక్కాసురుడికి బామర్తిలా తింటున్నాడు? కొద్దిసేపు అయితే మనం కొంచెం కూడా తినేస్తాడేమో. పద. అమ్మో. నమస్తే. తినన్నాయ్, కడుపు నిండా తిను, సిగ్గు లేకుండా. అదే సిగ్గు పడకుండా తిను. మేం నీకు కంపెనీ ఇస్తాం. బాబా కింద పడకు, ప్రతి సీన్లో పడుతూనే ఉన్నావు, బోర్ కొడుతుంది. నిలదొక్కుకో. బావా, భారతదేశంలో సెంటిమెంట్ కు పడని భారతీయుడు ఎవ్వడుండడు. వీడు పడతాడంటవా? అన్న చెల్లెల సెంటిమెంట్ పవర్ఫుల్ బావా. సొంత చెల్లెల్ని బాగా చూసుకోకపోయినా ఇలా రాఖీ చెల్లెల్ని బాగా చూస్తారు. సరే పద. పద. బాబు, you're so funny. అన్నయ్య, నిన్నే అన్నయ్య. ఎంతసేపు నిలబడతావు? కూర్చో అన్నయ్య. గొంతు అక్కలా ఉన్నా మనసు మనిషి నువ్వు అన్నయ్యవే అన్నయ్య. దీని నోటు దొరుకుతూనే అన్ని చెడగొట్టుకుంటుంది. అన్నయ్య, రాఖీ పండగ ఆగస్టు 18న, కానీ అప్పటిదాకా బాబు సార్ పాప మేడం ఉండరు కదా. అందుకే అన్నయ్య 2 నెలల ముందే రాఖీ కడుతున్నా. చేయి చూపన్నయ్య. ఈ చెల్లెలితో రాఖీ కట్టించుకొని రక్షాబంధన్ అనే అన్నా చెల్లెళ్ళ అనుబంధం. ఇట్టంటే అసలు నా దగ్గర కుదరవు. అక్క రా అక్క, నువ్వు కట్టక్క రాకి నాకు. Oh wow, sure, definitely. Come on, తమ్ముడు, right hand ఇవ్వు. తీసుకో. Oh no, no need. పాపా, వద్దనకూడదు, తీసుకో. Okay. ఏంటి ఇంకా అలా దేవ్య మొహాలేసుకుని చూస్తున్నారు? నాకు నా బామర్దికి, అదే నా బాడీ గార్డ్కి టీ తీసుకురండి, వెళ్ళండి. ఈ సీన్ నెంబర్ ఎంతరా? 11. అంటే ఇంకా 2 సీన్లే ఉన్నాయి. అందుకే నా మాట విను. ఖమోష్. ఈ నందిని చక్రం తిప్పడానికి 2 సీన్లు చాలు. ఆ ఫోన్ ఎవరిది? ఆ గౌరిగాడిది. దిలు వద్దులు, నా మాట విను దిలు, వద్దు. వీడి మెసేజ్ లో వాట్సాప్ లో చూద్దాం. బాబా, ఈ నెంబర్ నోట్ చేసుకో తొందరగా. చేసుకున్నావా? చేసుకున్నా. ఇటువు. ఇప్పుడు చూడు బాబా, ఈ నందిని తడాక ఏంటో చూపిస్తా. అబ్బా ఏంటండి? ఏంట్రా గౌరీ లేడని గుసగుసలాడుతున్నారు? సంపుతా. అదేం కాదు బాబు సార్, ఇప్పుడే న్యూస్ లో ఏ చదివా. ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరితే మీకెందుకో? అబ్బా, న్యూస్ అంటే అదేనా? ఎవరు పాష్ గా ఉండే లేడీ ఇంట్లోకి చొరబడి బాబు ఇంట్లోకి సడన్ గా ఎంటర్ అవడం పాప. అలా ఇంట్లోకి ఎంటర్ అయి ఏదో ఒకటి దొంగతనం చేసి వెళ్తున్నారంట.
పాప మేడం అసలే అమాయకురాలు. జాగ్రత్తగా మాకు తెలుసు. రైట్ బాబు, మాకు తెలుసు. మీరు వెళ్ళండి. అది కాదు పాప మేడం. బాబు కాల్ గౌరీ. సరే మీ ఇష్టం. రా బాబా. అక్కర్లేదు, మేమే వెళ్తాం. పద పాప. వీడెక్కడ తింగరోడు దిల్లు. మనం వెళ్తే ఏంటి, వాళ్ళు వెళ్తే ఏంటి? అవును, మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటవా? నెక్స్ట్ సీన్ క్లైమాక్స్ బావా, చూస్తూ ఉండు. పద పద. పాపా, ఎవరు పాపా? స్టీవ్ బాబు, ఇందాక నాంటిని చెప్పింది కదా అదే. అయితే ఆ తింగరి చెప్పింది నిజమే అన్నమాట. అసలు నిజం తెలిస్తే ఏమవుతారో బావా. అవును, ఏడి ఈ గౌరిగడ్ ఇంకా రాలేదండి. పదవే పోలీస్ స్టేషన్ కి. కమ్ ఆన్. కమ్ ఆన్. వదినా వదినా. వదినా? ఓహో, అయితే మీ ఇద్దరు తోడు దొంగలన్నమాట. క్షమించు వదినా, వీళ్ళకేం తెలీదు. బాబు పాప, జస్ట్ నువ్వు చూస్తుండు పాప. వీళ్ళనేం చేస్తానో చూస్తూ ఉండు. నడవండి పోలీస్ స్టేషన్ కి. అయ్యో పాప, 1 shot 2 birds. వీళ్ళు దొంగలు రా. నాకు కాబోయే భార్యను దొంగ అంటావురా? ఎవరు గౌరి వీళ్ళంతా? అబ్బో, ఇద్దరి స్టోన్లు. అన్నా వదలండి, ఇక్కడ వెళ్ళిపోండి అన్నా. ఈ మాయ ప్రపంచంలో మీలాంటి అమాయకులైన ప్రేమికులు బతకలేరన్నా. వెళ్ళిపోండి అన్నా. సారీ చెల్లెమ్మా. థ్యాంక్ యూ. రే బాబుగా, ఎక్కడికి పారిపోతావురా? ఇంకోసారి నందిని సిస్టర్ ఏమైనా అన్నావో జాగ్రత్త. రామల్లి. ఏం బాబు సార్, ఎలా ఉంది? లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా.